ఫుల్ అడ్రినలిన్. అయ్య బాబాయ్ ఊపిరాలేదు బాబాయ్. అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ ఓడేలా. అరే పాస్ బటన్ చేయబెట్టిన వాళ్ళదిరా. మరి ఇది ఎంత వరకు నిజమో ఇదేంటో తెలియదు కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే హీఈస్ ఆల్సో ది సన్ ఆఫ్ మోహన్ బాబు. ఎక్సైటెడ్ ఫర్ అనిరుద్ సంభవం. అమ్మో అరే డీసీకి నువ్వు అంత కొట్టినప్పుడు మాకు ప్యారడైజ్ కి సరిగ్గా కొట్టబోతే అనిరుద్ మాట వచ్చేస్తది. అసలే బక్కోడ్ ఫ్యాన్స్ మేము అందరం. అరే తురేనేస్తున్నాడు బాబాయ్. తగ్గేదేలే అసలు తెలుగుకి గట్టి కొట్టాలమ్మా. ఎస్ అండ్ దట్ ఆయేషర్ మామూలు హిట్. ఎస్. ఓకే గైస్ ఇంకా లెట్స్ రియాక్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ రియాక్టింగ్ what are you expecting? Hello guys, welcome to Pranay my channel. Hello guys, welcome back to my YouTube channel. Today we are going to react to Palace teaser. ఇప్పుడు చెప్పు teaser చూసే ముందు what are you expecting? ఏం లేదు తగలడేద్దాం పదండి. ఇంకా అంతే. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఆఫ్ 2026. Is it going to be Aya Sher లేకపోతే Aya Sher? ఆయా షేరే. Okay. Let's see. సర్కారు ఉన్నది మీ తొరల కోసమా జనం కోసమా? ఫుల్ అడ్రినలిన్. అయ్య బాబాయ్ ఊపిరాలేదు బాబాయ్. పాస్ బటన్ చేయట్లేదు బాబాయ్. తిరుగు దిష్టి పొరుగు దిష్టి నల్లి గుడ్లో దిష్టి బెదురు గుడ్లో దిష్టి కత్తులన్నీ కటకట నెత్తురంత చిటపట దిష్టంత పోవాలి. ఇది సెంట్రల్ బ్యాంక్. అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ ఓడేలా. అరే పాస్ బటన్ చేయబెట్టిన వాళ్ళదిరా. అని అన్నయ్య అయిపోయింది. అంటే ఓకే మనం ఫస్ట్ అన్నావు కదా అలాగే ఉంది ఇది కూడా. ఫస్ట్ టైం విన్నప్పుడు అంటే అన్న ఏదైతే డైలాగ్స్ ఫస్ట్ మొత్తం అరుపులే ఉన్నాయి కదా అన్న డైలాగ్స్. అది అంత అర్థం కాలే, అంటే అంత అర్థం కాలే. బట్ వైబ్ ఆఫ్ ది ఫిలిం అనేది సూపర్ చూపించారు. ఇది 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 ఏదో ఇప్పుడు నేను డ్రామా చెప్తా, స్టోరీ చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా, ఇంప్రెషన్. ఇది ఇది ఎలా ఉండబోతుంది సినిమా. టీజర్ అంటే టీజ్ చేయడం. ఏం చెప్పావురా? ఎలా ఉండబోతుంది సినిమా, ఆర్ ఇది మా సినిమా అని చెప్పడానికి. ఒక్కటి ఏంటంటే సమ్ గవర్నమెంట్ గురించి ఏదో మాట్లాడారు చూడు. సర్కారు ఉన్నది మీ తొరల కోసమా జనం కోసమా? అక్కడ ఒక్క చోటే నార్మల్ ఫేస్ నార్మల్ అయింది. ఓయ్ కానీ క్రేజీ అది అనిపించింది. భలే ఉంది. ఇజాగా ఏమంది అంటే ఆ మధ్యలో అరుస్తున్నారు, అది మ్యూజిక్ లో కొట్టాడు. శ్రీకాంత్ ఓడేలా నార్మల్ గా జనాలకు నచ్చుద్దేమో అదేం కాకుండా మెంటల్ గా తీసిన కొన్ని షాట్లు ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు మనోడు జడలు కదా, జడ పట్టుకొని ఇలా అంటాడు. సి దట్ ఈస్ సింగిల్ స్క్రీన్ కి వెళ్ళాడు అనుకో. అండ్ ఇంకొకటి ఏంటంటే దసరా టీజర్ మొన్న ఎవరో ట్విట్టర్ లో పెట్టారు, దీన్ని కొట్టు శ్రీకాంత్ ఓడేలా దమ్ముంటే దీన్ని కొట్టు అని. అది సూపర్. కానీ అందులో వరల్డ్ బిల్డింగ్ ఉంటది, చాలా నీట్ గా చెప్తారు. ఎర్లపల్లి అది ఇది అని స్టార్ట్ అవుద్ది. కానీ అందులో లాస్ట్ లో ఇది ఉంటది చూడు, ఇలా అంటాడు ఇలా అని, ఇలా కాదు ఇలా అంటాడు, ఇలా అంటాడు. అది వేరే సినిమా కదా. కానీ మిర్రర్ షాట్ ఉంటుంది, మిర్రర్ షాట్ లో ఇలా అని ఒక డైలాగ్ చెప్తాడు కదా, ఇందులో ఇది పెట్టాడు. అది బేసికల్లీ మొత్తం
మొత్తం ఫాస్ట్ గా అక్కడ ఆపేసి ఇలా నొక్కి స్లోగా తీసుకున్నాడు, ఇలా అన్నాడు. ఓ మై గాడ్, కొంచెం స్లోగా ఈసారి ఆపి చూద్దాం. యాక్చువల్లీ దిస్ ఆల్సో హ్యాస్ సమ్ వరల్డ్ బాయ్, ఏదో ప్యారడైజ్ అనే ప్లేస్ గురించే ఇది. నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్యారడైజ్ అనే ప్లేస్ లో సారా కాస్తారు. సారా కాసి వాళ్ళకి ఏదైతే ఐ గెస్ వరల్డ్ లో కూడా చాలా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి చూడు, వరల్డ్ బిల్డింగ్ చేసాడు. కానీ సారా కాసే ప్లేస్ అక్కడ అంతా అణిచివేయబడిన పీపులే ఉంటారు. నేనేమనుకుంటున్నానంటే సారా కాసి వీళ్ళు దాని నుంచి డబ్బులు సంపాదించేది మోహన్ బాబు అంతే. కాకపోతే వీళ్ళు ఎప్పటికీ లైక్ వర్కర్స్ గానే ఉండిపోతారు. షికంజీ మాలిక్ ఆయన పేరు, అతని పేరు మాలిక్, షికంజీ మాలిక్ అతని పేరు. ఒకడు రివోల్ట్ అవుతాడు, దట్ ఈస్ దిస్ గై జడల్. ఆయనకు మళ్ళీ లంజా కొడుకు అనేది ఒకటి ఉంది ట్యాగ్, అది ఎందుకో తెలియదు. అది కూడా నేను ఐ డోంట్ నో మరి ఇది ఎంత వరకు నిజమో ఇది ఏంటో తెలియదు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే హీఈస్ ఆల్సో ది సన్ ఆఫ్ మోహన్ బాబు. హీఈస్ ఆల్సో ది సన్ ఆఫ్ మోహన్ బాబు. బట్ సంథింగ్ లైక్ వాళ్ళని ఏమంటారు, సెకండ్ సెటప్, బాస్టర్డ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బాస్టర్డ్స్ ఎలా ఉంటారో అలాగా. సో రాఘవ్ జువెల్ ఇస్ ది ట్రూ హెయిర్ అంటే వాడు. దిస్ ఇస్ జాన్ స్నో ఆఫ్ ది ప్యారడైజ్. ఓ మై గాడ్, మధ్యలో ఏదో ఐటమ్ సాంగ్ కూడా ఉంది బాయ్, ఒక ఆవిడ ఉంది. ఒకసారి చూద్దాం ఆ గెజెట్. కాకి ఉంది, కాకితో ఏదో ఉంది. అండ్ చెట్టు దేవత, వాళ్ళు పూజించే దేవత అనుకుంటా వాళ్ళ ప్యారడైజ్ లో. అదంతా చాలా వరల్డ్ బాయ్, అదంతా వేరే ప్రపంచం. అదంతా ఆ జోన్ లో ఉంది, వీళ్ళ ప్లేస్ మెయిన్లీ. ఇదంతా డంప్ యార్డ్ ఇఫ్ యు సీ. ఇదంతా వీళ్ళ స్లమ్. ఇది చెట్టు, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. నాకు తెలిసి డంప్ యార్డ్ నుంచి వస్తున్న వాటర్ ఇదంతా. దాని మధ్యలో బతుకుతున్నారు, చెట్టు కూడా అక్కడే ఉంది. అమ్మో, ఇదేదో చేసాడు రా. నవీన్ నూలికి కొంచెం బ్యాక్లాష్ వచ్చింది కదా, నా కొడకల్లారా అన్నట్టు కట్ చేయడు ఈ టీజర్. ఎడిట్ ఆయనే చేశారు. ఈ టీజర్ ఎడిట్ ఎవరు, ఒకసారి బ్యాక్ వెళ్ళి డిస్క్రిప్షన్ కి వెళ్ళు. ఎడిటర్ నవీన్ నూలియా, కిందకి వెళ్ళి ఇవ్వలేదు, ఆయనే చేశారు అనుకుంటా. 24 సెప్టెంబర్ ఇచ్చారు కదా డేట్. ఈ షాట్ కూడా బాగుంది, కాఫీ తాగుతున్నాడు. నేను మోహన్ బాబు దానికి చాలా ఎక్సైటెడ్. ఇది చూసావా, ఇంకేదో మనోడు రాఘవ్ జువెల్ వీళ్ళందరి సెటప్ చూడు, వీళ్ళ హెడ్స్ కి ఒకటేదో చాలా ఏదో నెగ్గొచ్చాడో లేకపోతే పువ్వుల దండలు అయ్యి ఉన్నాయి. సారా, దట్ ఈస్ నేను ఇంకా ఓకే. కానీ ఒక్క నిమిషం, ఈవిడ అసలు ఈ ప్రపంచానికి సంబంధం లేనట్టు. ఈజ్ రాజీవ్ కనకాల ఓన్లీ నో తనిఖీల భరణి అనుకుంటా. అసలు ఈవిడ సంబంధం లేకుండా అలా ఉంది, అసలు వరల్డ్ కే సంబంధం లేకుండా. ఓన్లీ కలర్ ఇన్ తెల్లగా ఇన్ ద సెన్స్ బట్టలు తెల్లగా. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం బ్లాక్ అండ్ వైట్ వాడారు. రెడ్ ఒకటి నాకు తెలిసి సినిమాలో చాలా ఎన్నో లీటర్ల బ్లడ్ వాడి ఉంటారు, ఎందుకంటే రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. పక్కా ఏరేటెడ్ గైస్. సర్కార్ ఉన్నది మీ తొరల కోసమా, జనం కోసమా? వాళ్ళ అమ్మ కళ్ళు మూసింది, మనోడి కళ్ళకి మ్యాచ్ కట్టేశారు. నేను పార్టీ పెడుతున్నాడు ఏంటి, అయి ఉండొచ్చు. కాకే దాని మీద గుర్తు అంటున్నాడు, అదే జెండా అంటున్నాడు. ఈ దేశమే మంద ఏకంగా. ఇదేదో డక్కని హిస్టరీ. ఇప్పుడు మనం కొన్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు వచ్చిన ప్రొఫెషనల్ మెటీరియల్ లో నీకు గుర్తుంటే శ్రీకాంత్ ఓడలా ఫస్ట్ వచ్చినప్పుడు అందరు ఇట్లా కొడతా ఉంటారు, మనోడు పుషప్స్ తీయడం మొదలు పెడతాడు. 1 2 అని 500 అన్న తర్వాత లేస్తాడు అంటాడు చూడు. ఓ సీన్ బిల్డప్. ఓ
సో లిటరల్లీ అందరూ మనం చంపడానికి వస్తారు మనం జైల్లో పెట్టినప్పుడు. మనోడు అంతమందిని వేస్తాడు. లేదా జైల్లో ఉన్న వాళ్ళు విడిపించడానికి వచ్చాడా? ఇది వాళ్ళందరూ మనం చంపడానికి వచ్చారు కదా. మంచి మంచి ఎపిసోడ్ లాగా ఉంది ఇది. అరే ఇది ఇంటర్వెల్ అనుకుంటున్నాను. యా 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 దిష్టి బెదరుగుడ్లో దిష్టి కత్తులన్నీ కటకట నెత్తురంత చిటపట దిష్టంతా పోవాలి. అనిరుద్ధ్ ప్యాకెట్ ఆడేస్తాడు. ఆడికి ఎలాంటిది ఇచ్చారు. ఓకే అనిరుద్ధ్ చాలా రోజులు అయింది మ్యాన్. అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తానే ఉన్నాడు, సినిమాలు పోతానే ఉన్నాయి. అనిరుద్ధ్ అంటే ఈ సినిమా యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. బెటర్ బి వర్త్ ఇట్. బట్ టీజర్ అయితే అసలు డిసప్పాయింట్ అవ్వలేదు. ఏంటి అడ్రినలిన్, ఇట్స్ ఆన్ స్టెరాయిడ్స్ ఎలాంటి పదాలన్నీ వాడాలి. ఫీల్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు కూడా నేను ఆ మాట అయితే చెప్తారా, నెవర్ డౌట్ శ్రీకాంత్ తోడలా విత్ వరల్డ్ బిల్డింగ్. నాకు నీకు తెలుసు కదా దసరాకి మనం ఏ రేంజ్ అయిపోయాం. కానీ దసరా సెకండ్ హాఫ్ లో అన్న తీసుకున్న పాయింట్ ఇప్పటికీ నాకు ప్రేమ గొప్పదా అన్నాడు. అలాంటి ఏం లేకుండా ఒక సాలిడ్ సినిమా దింపితే సంతోషం. ఇది ఫుల్ కొంచెం ఇట్ షుడ్ లైక్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ అసలు ఒక పొలిటికల్ డ్రామా సైడ్ ఇలా పర్లే అయి ఉండొచ్చు. నో ఇష్యూస్ ఎట్ ఆల్. బట్ సంథింగ్ ఇట్ షుడ్ నాట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ వాట్ ఎవర్. ఇప్పుడు దసరాలో కూడా ప్లేస్ అంతా చూపించి వంశీ కామెంటెడ్ అనిరుద్ధ్ బీజం కొట్టే ముందు ఆయేషేర్ వినుంటాడండి. ఆయేషేర్ కొట్టింది అనిరుద్ధ్. అదే ఎలివేషన్. గుడ్, వెరీ నైస్, వెరీ గుడ్ టీజర్. మనకి 2 things ఉన్నాయి. ఒకటి బ్లడ్ షెడ్ అంతా ఎక్కువ అయిపోయింది అంతా ఉంది కదా, అయినా బాగుంది. ఇంకొకటి రెండోది ఐ హియర్ ఫ్యూ థింగ్స్ దట్ నాని అన్న ఈ న్యాచురల్ గా మన రిలేటబుల్ స్టఫ్ లోనే ఉంటే బెటర్. ఇప్పుడు దసరా తీసుకున్నా హీఈస్ సమ్వాట్ అండర్ డాగ్ కదా ఫస్ట్ హాఫ్ అంతా. ఇందులో అలా కాదు. యు నో వాట్, నెవర్ నో. ఇందులో కూడా హీ మైట్ హ్యావ్ ట్రేడ్స్. బట్ టీజర్ లో అట్లీస్ట్ టీజర్ లో వచ్చేసరికి ఆ కంప్లైంట్లన్నీ కూడా కొట్టిపాడేయడం అనిపించింది నాకు. హీఈస్ ది స్టార్ ఇన్ ద ఫిల్మ్. లైక్ మొత్తం జడల చుట్టూరే నడుస్తున్నట్టు ఉంది కదా, మొత్తం క్రేజీ ఉంది. టీజర్ యాజ్ ఎ టీజర్ గా మాత్రం సూపర్ కట్. నాని ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ స్టార్. సూపర్ మ్యూజిక్, వెరీ గుడ్ వరల్డ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా బాయ్ అని బాయ్. మరి ఇంకా ట్రైలర్ ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ ఏం పాటలు వదులుతున్నావో, నీ బీజిఎంలు థియేటర్ లో ఎలా ఉండబోతున్నాయో. ఓకే దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఈ హైలో ప్యారడైజ్ నుంచి బిర్యానీ పెట్టుకుని తినండి, హై కొంచెం తగ్గుద్ది. థ్యాంక్ యూ. బై గైస్. సబ్స్క్రైబ్. yes subscribe.